నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. కడపలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నపాటి వివాదం. వేదికపై సీటు కేటాయించలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసనకు దిగారు. ఆలస్యంగా వేడుకలకు హాజరైన ఆమెకు వెంటనే అధికారులు సీటు కేటాయించినప్పటికీ తన భర్తకు కూడా వేదికపై సీటు ఇవ్వాలంటూ పక్కనే నిలబడి నిరసనను వ్యక్తం చేశారు. వేదికపైకి రావాలని ఆహ్వానించిన జాయింట్ కలెక్టర్పై కూడా ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్దిసేపు పక్కనే నిలబడి చివరికి వేడుక ప్రాంగణం విడిచి వెళ్లిపోయారు మాధవిరెడ్డి. పర్యావరణ పరిరక్షణతో పాటు భూమిని తిరిగి ఉపయోగించుకునే విధంగా మార్చబడింది. మున్సిపల్ శాఖ వారి శకటం అల్లనెల్లన మన ముందు నుంచి కదలిపోతుంది. ఈ శకటం అనంతరం ముందుకు వస్తుంది రక్షణ శాఖ వారి పోలీసు వారి శకటం. మన దేశ ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ, క్రమశిక్షణ కోసం ఎల్లప్పుడూ అహర్నిశలు కాపలా కాస్తున్న పోలీస్ శాఖ తరపున మన ముందుకు అలా కదలి వస్తుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణ కోసం కడప జిల్లాకు ప్రభుత్వం 16 నూతన మోటార్ సైకిళ్లు మరియు ఒక బుల్లెట్ వాహనాన్ని కేటాయించింది. వీటిని కడప, పొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల పోలీసులకు అందజేయడం జరిగింది. మన ముందున్న ఈ వాహనాలు ఇవే. ఇక శక్తి టీమ్స్ మహిళా రక్షణకు తక్షణ చర్యలు చేపట్టడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ చూస్తున్న ఈ రంగురంగుల ద్విచక్ర వాహనాలు త్వరితగతిన చేరుకునే సేవలు అందించే శక్తి టీమ్స్ లో భాగం. అలాగే మహిళల భద్రత కోసం 112 నెంబర్కి ఒక ఫోన్ కాల్ చేస్తే ఎక్కడున్న ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తాయి. ఈ పెద్ద నేత్ర వాహనం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన కడప జిల్లాలోనే రూపుదిద్దుకుంది. కడప జిల్లా ఎస్పీ మన్యశ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో డిజైన్ చేయబడిన ఈ ప్రత్యేక వాహనం సంబంధిత శక్తులు కళాశాలల వద్ద ఆడపిల్లలపై వేధింపొచ్చే సాంకేతిక ఫెసిలిటీ కెమెరాల సహాయంతో రికార్డ్ చేసి తక్షణ చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ సెట్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన మన గౌరవనీయులు కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి గారి మాధవిరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అనంతరం మన ముందుకు వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ వారి శకటం. ప్రమాదవశాత్తు జరిగే అగ్ని ప్రమాదాలు, విపత్తులు జరిగిన సంవత్సరంలో ముందుగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ స్పందించి ప్రజల ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించే బాధ్యతను నిర్వహిస్తుంది. విధి నిర్వహణలో కార్యక్రమాల్లో ఈ వాహనాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాలే కాకుండా ఆయిల్, గ్యాస్ మరియు కర్మాగారాల్లో జరిగే అన్ని రకాల అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా ఈ వాహనాలు రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, హోమ్ ట్యాంకు, ఇంకా 500 కేజీల డిసేమ్ పవర్ నిల్వ చేయబడి ఉంటాయి. వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి తీవ్రంగా రూపొందించబడిన శకటాలు మన ముందు నుంచి అలా కదలిపోయాయి కదా. ఇప్పుడు మనం ప్రవేశిద్దాం సాంస్కృతిక కార్యక్రమాల విభాగంలోకి. ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఈ డాగ్ షో మన ముందు ఇప్పుడు నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది.
చప్పట్లు మనుషులకే కాదండి, కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి. కనుక అందరూ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము.